కార్యం ఆశ్చర్యకారం చేయడం నీ వల్ల ప్రతి సాధ్యం అసలు అది ఏది కూడా లేదు. ఇప్పుడు సమయంలో నా తండ్రి యేసయ్య కీర్తన భాగం 43 నా తండ్రి నీ ఆత్మ నా తండ్రి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నా తండ్రి సెలవిచ్చావు నా తండ్రి. మరి దీనికి వివరంగా వివరించడానికి నీ శక్తిని దయచేయి నా తండ్రి. నేను చెప్పుట కాదు, నా ద్వారా నీవు మాట్లాడించిన పరిశుద్ధాత్మ తండ్రి దయతో నా తండ్రి యేసయ్య ఇప్పుడు ఈ సమయంలో నా తండ్రి యేసయ్య దీన్ని వివరించడానికి నీవు నాకు తోడుగునమని కోరుతున్నా తండ్రి. యేస్తున్నాము అడుగుచ్చిన మా ప్రేమలు మా పలుకు తండ్రి. చూసుకుందాం ఇక్కడ దేవ నాకు న్యాయము తీర్చుము, భక్తిని నీ జనములతో నా పక్షాన వ్యాజమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నన్ను విడిపించదు. హల్లెలూయా. చూడు ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే దేవుని చేత మనం ఏం చేయాలా? కనికరం పొందాలా. దేవుని చేత ఏం పొందాలా? మనము కనికరం పొందాలా. దేవుని చేత మనం ఏం చేయాలా? మేలులు గైకొనాలా. దేవుని చేత మనం ఏం చేయాలా? దయ పొందాలా. దేవుని చేత మనం ఏం చేయాలా? కనికరము పొందాలా. మరి ఇవన్నీ లేని మనం జీవితము వ్యర్థమే. హల్లెలూయా. మనకి ఎన్ని ధనమున్నా, ఎన్ని సంపదలున్నా, ఎన్ని యొక్క భూగోళ ఎన్ని పైసలున్నా కానీ అన్ని వ్యర్థంలే. బైబిల్ వాక్యం సెలవిస్తుంది దేవుడు లేని జీవితము వ్యర్థమే. చూడు మనకి ఏంటంటే ఈ భక్తి లేని జనం ఏం చేస్తుందంటే మన మీద నిందలు మోపుతా ఉంటుంది. వీడు ఇది చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అని కూడా నిందలు మోపుతా ఉంటారు. మరి ఆ నిందల నుంచి కాపాడే శక్తి ఎవరి దగ్గర ఉన్నది? దేవుని దగ్గర ఉంది. ఎవరైతేనేమి తన దేవుని ప్రజలని, దేవుడు ఎన్నుకున్న ప్రజలని ఎవరైతేనేమి ఏళ్ళు పెట్టి ఏళ్ళగా చేస్తే మాత్రము దేవుడు వాళ్ళని ఉంచుతాడా? ఉంచాడు. చూడు ఇక్కడ బైబిల్ వాక్యంలో ఒక వాగ్దానం ఉంది, అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానము. నీకు మేలు చేయ వారికి నేను మేలు చేదును, నీకు కీడు తలపెట్టు వారికి నేను కీడు తలపెడతానని దేవుడు తన వాక్కు నుంచి పలికిన మాటలు ఎవరికి? అబ్రహాం సంతానానికి. హల్లెలూయా. అర్థమైంది కదా? మరి ఇప్పుడు అర్థమైంది కదా, మనము దేవుని బిడ్డలము. మనం అద్దరి ఇప్పుడు అవసరం లేదు. మన ఎడల ఏదైతేనేమి ఒకవేళ ఏలు పెట్టి నిందలు మోపి ఏవేవో చేసినా కానీ దేవుని యొక్క తీర్పు అన్నది వాళ్ళు అక్కడనే ఏంది? దేవుని తీర్పు ముందు ఎవరు కూడా తప్పించుకున్న లేరని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. చూసుకుందాం ఒకటి. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేత్తివేమి, నేను శత్రు బాధ చేత దుఃఖ కాంతుడై సంచరింపనేలా. హల్లెలూయా. దేవా ఇంకెన్ని రోజులు నేను ఈ బాధ హింసలు పొందాలా? దేవా ఇంకెన్ని రోజులని దావీదురాజు అడిగాడు. మరి మనం కూడా అడగమరా? మనకు బాధలు వస్తే మనం ఏం చేస్తామంటే అనుకుంటే చెప్పి పక్క వాళ్ళతో అదే నాకు ఇట్లా అయింది, నాకు అట్లా అయింది అనుకుంటే మనం చెప్పుకుంటూనే పోతాం. కానీ ఆ సమయం నా దేవుడిని గుర్తు తెచ్చుకుంటామా? పరలోకం తండ్రిని గుర్తు తెచ్చుకుంటారా? ఒకసారైనా మనం చెప్పిన మాటల గుర్తు తెచ్చుకోయి కదా. కానీ ఎవరైతే నేను గుర్తు తెచ్చుకుంటారో వాళ్ళ పక్షాన దేవుడు వస్తాడు. హల్లెలూయా. వాళ్ళ పక్షాన దేవుని యొక్క వాగ్దానం ఉన్నప్పుడు దేవుడే మనకు తోడుండగా ఈ భూలోక శక్తులు మనం ఏం చేయగలయి? దేవుడే మనకు తోడుండగా ఏ విధిరాత మనం ఏం చేయగలుగుతుంది? దేవుడే మనకు తోడుండగా నక్షత్రాలన్నీ మన వశం అయిపోతాయి. హల్లెలూయా. మరి ఇప్పుడు అర్థమైంది కదా, సర్వము మన వశమైన కూడా మనకు జయం అనేది ఉంటుంది. కానీ జయం అనేది అసలే ఉండదు. కావాల్సిందల్లా దేవుని కనికరం, దేవుని కృప, దేవుని దయ పొందడానికి మనము ప్రయాసపడాలి. హల్లెలూయా. చూసుకుందాం ఇంకోటి. అప్పుడు నీ వెలుగును నీ సత్యము బయలుదేరేమో అవి నాకు త్రోవ చూపను. హల్లెలూయా. మరి నేను ముందుకెళ్ళడానికి నాకు త్రోవ లేదు నా తండ్రి. నేను ముందుకెళ్ళడానికి నాకు ఏ మార్గము కనబడట్లేదు, అన్ని మార్గాలు మూసుకుపోయినాయి. మరి నేను ఎక్కడికి వెళ్ళాలా? అప్పుడు దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ఏది సత్యము మనకు త్రోవ చూపుతుందట. హల్లెలూయా. దేవుని యొక్క వెలుగు అంటే ఏది చెప్పండి? దేవుని యొక్క వెలుగు అంటే ఏది? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కంటికి కనబడదు, చెవికి వినబడదు. మరి లోక వ్యాప్తంగా ఈ కొన నుంచి ఆ కొన తిరుగుతూ ఉంటది. ఎవరి మంచివారు, ఎవరి మంచివారు అని తిరుగుతూ ఉంటది. ఆ పరిశుద్ధాత్మనే మనకు దారి చూపిస్తుంది. మూసుకోపోయిన తోవలని తెరిచే శక్తి ఎవరి దగ్గర ఉంది? పరిశుద్ధాత్మ దగ్గర ఉన్నది. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు సెలవిస్తుండే ఏంటంటే
నీ సత్యము నన్ను బయలుదేరి. మనం ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. ఏ కార్యం చేసినా కానీ నీతిగా ఉండాలి, సత్యం అనేది ఉండాలి. అబద్ధ సాక్ష్యం పలుకుతే మాత్రం దేవుడు మనల్ని ఉంచుతాడా? ఒకరి మీద నింద మోపితే మనం దేవుడు ఉంచుతాడా? మన సత్యం ఉన్నదనుకో, యథార్థం ఉన్నదనుకో, దేవుడు మనకు సాయం చేస్తాడట. అది ఏ రూపంలో? పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. ముందు త్రోవలన్నీ మూసుకుపోయినా కానీ ఆ త్రోవలను చేర్చే శక్తి దేవుని దగ్గర ఉంది. కాబట్టి ఆ దేవుని యొక్క ఆత్మ మనతో ఉన్నంత వరకు మనకి ఏ దిగులు రాదు, ఏ చింత అవసరం లేదు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది. చూసుకుందాం ఇంకొకటి. అప్పుడు అవి నీ పరిశుద్ధ పర్వతం మీదకి నీ నివాస స్థలంనకు నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ స్థలంనకు, దేవుని యొక్క నివాసానికి మనం తోడుకొని వస్తుందట. ఏదే? పరిశుద్ధాత్మ దేవుడు మనని. హల్లెలూయా. మరి మనం ఒకటి గుర్తించుకోవాలా, మనలో ఏముండాలా? నిరీక్షణ ఉండాలా. సిగ్గుపడే అవసరమే లేదు. ఎందుకంటే మనం ఒక పాట పాడతాం కదా, సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. మరి ఈరోజు మనం దేవుని సన్నిధికి రావాలంటే అందరూ ఏం చేస్తారంటే సిగ్గుపడతారు. దేవుని సన్నిధికి వస్తున్నామా? ఎటు వస్తున్నారంటే చర్చికి వస్తున్నారంటారా అన్నారు. హల్లెలూయా. అలాంటి సిగ్గుపడే వారికి దేవుడు సిగ్గుపడతారట. హల్లెలూయా. మరి ఎవరైతే ధైర్యంగా నేను నేను దేవుని సన్నిధికి వెళ్తుంది, వెళ్ళాలి, టైం అవుతుందని వచ్చినామనుకో, దేవుడు మన పక్షాన దేవదూతల సమక్షంలో మన నిమిత్తము ఇదిగో నా ప్రియ కుమారుడని మన గురించి గొప్పగా చెప్పుకుంటారట. హల్లెలూయా. మరి అలాంటి దేవుడు మనకు తోడుండగా మనకు దిగులు ఎందుకు? కరెక్టా? మరి ఇంకొక విషయం చూసుకుందాం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషము కలగజేయు దేవుని యొద్దకు చేరేదను. దేవా నా దేవా, సితార వాయించుచు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. హల్లెలూయా. చూడు, పాట పాడితే దేవుని దగ్గర మనకు ఆనందము కలిగి ఉంటుందట. సితార వాయించుతూ దేవుని కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తూనే ఉండాలి. ఎన్ని శక్తులు వచ్చినా, ఎన్ని అపనిందలు పెట్టినా మనకి ఏది కూడా కాదు. ఎందుకంటే దేవుడు తన ప్రణాళిక సిద్ధము చేసేంత వరకు మనని ఎవడు కూడా ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే నిజం చెప్పాలంటే నాది కూడా ఒక పెద్ద సాక్ష్యం. జనవరిలో మనం ఏం చేస్తామంటే మిల్క్ తెచ్చుకుంటాం కదా. మరి ఎందుకు నాకు లేని స్థితిలో అయినా అంటే నాకే తెలియదు. ఆ మిల్క్లో ఏమొచ్చిందో తెలియదు, కానీ మొత్తము ఒంటెలు బంద్ అయింది, అన్ని బంద్ అయినాయి. కానీ ఏదో అవుతుందని చెప్పి నేను మిల్క్ ఆపేయడం జరిగిన తర్వాత దేవుని దగ్గర ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నన్ను గొప్ప అపాయం నుంచి నేను కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. మళ్ళీ ఒక సంఘటన నేను చూశాను హైదరాబాద్లో కూడా. ఏమైపోయిందంటే ఆ పాలు పోసేటి దగ్గరనట 7 ఇండ్లకు వస్తే 7 ఇండ్లకు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయట. అంటే అర్థమైంది కదా. మరి అలాంటి ప్రయోగం జరిగిన కానీ దేవుడు నా పక్షాన ఎవరున్నాడో ఉన్నాడు కాబట్టి నన్ను స్వస్థత పరిచాడు. హల్లెలూయా. మరి శత్రువులు ఎన్ని పన్నంగలు వలినా కానీ ఆ పన్నంగల నుంచి కాపాడే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. మనం అనుకుంటాం కానీ, మనం ఏమనుకుంటాం, దేవుడు మనకు మేలులు చేస్తాడా, ఇది చేస్తాడా అనుకుంటాం కానీ దేవుడు చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఎందుకంటే నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడలేడా? మరి ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది, నిద్ర రాదు, ఏం రాదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన్ని చూస్తున్నాడు. దేవా నా ప్రియ కుమారుడా, నా గురించి ప్రార్థన చేయి, నీ బాధ లేదో నేను వింటాను అని దేవుడు మన కోసం వేచి చూస్తున్నప్పుడు మనం ఆ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు మన మొర వింటాడు. హల్లెలూయా. ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఉదయకాలంలో దేవుడు మనతో ఉంటాడు. ప్రతి విషయంలో దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎందుకంటే ఈరోజు మనకు అన్యాయం జరిగిందా, ఈ రోజు కాకపోవచ్చు, 10 రోజులైనా కానీ వాళ్ళకు తీర్పు తీర్చబడుతుంది. హల్లెలూయా. ఆ తీర్పు నుంచి ఎవరు కూడా తప్పించుకోజాలడని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. అర్థమైంది కదా. చూసుకుందాము. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. మనకెల్లా దేవుడు తప్ప మనకు ఎవరు లేరని నమ్మినడలా దేవుడే మనకు సహకారి. పరిశుద్ధాత్మ ద్వారా మనకు సాయం చేస్తాడు. యేసు ప్రభుని యందు యేసు నామం చేత ఏది అడిగినా మన దేవుడు మనమురా వింటాడు. దానికి మనకు ఉత్తరం ఇస్తాడు, జవాబు దయచేస్తాడు. మన శత్రు సైన్యులు 10,000 మంది దండెత్తి వచ్చినాను, వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు?
నామరూపాలు లేకుండా చేసేస్తాడు బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకు దేవుని యందు మనం జీవిస్తాము, మనము దేవునిలో మనం ముందుకు సాగుదాము, ప్రతి విషయంలో దేవుని దయా దేవుని కనికరం పొందడానికి మనం ప్రయాసపడదాము. ఇటు కీర్తన భాగము దేవుడు దీవించును గాక. ఆమేన్.